హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈ రోజు మనము స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్య యొక్క పరిధి గురించి లాస్ట్ వీడియోలో చేసుకున్నాం. దానికి కంటిన్యూగా ఉంది. అలాగే ఈవినింగ్ కంపల్సరీగా 7 నుంచి 8 మధ్యలో లైవ్ సెక్షన్ ప్రారంభిస్తున్నామండి. అందరు అటెండ్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. వీటిలో కూడా మనం ఇచ్చాను, ఇప్పుడు వరకు జరిగిన క్లాసెస్ లో నుంచి ఇచ్చామండి. ఫస్ట్ టాపిక్ లో ఎన్ని టాపిక్స్ అయితే 4 టాపిక్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించినవి. ఇంకొక టాపిక్ అయితే మనకి ఈ ఫస్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. విద్యా తాత్విక ఆధారాలు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ పార్ట్ అయిపోతుంది. ఇంకొక టాపిక్స్ ఉన్నాయండి, చిన్న చిన్నవి ఉన్నాయి. అవి అవి ఒక 4-5 క్లాసులకి అయితే అయిపోతుంది. ఓకే, అప్పటి వరకు మీకు, ఎందుకంటే ఒకే మరి నేనే క్వశ్చన్లు అవి చేయాలి కాబట్టి లేట్ అవుతుంది. ఓకే, ఈ రోజు మనము తెలుసుకుందామండి విద్య యొక్క పరిధి అనేది ఎలా ఉంటుందంటే, ద స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో విద్య ఎలా ఉంటుంది అంటే, దీనికి అనేది పరిధి అనేది ఉండదు. అంటే ఎంత నేర్చుకోవాలి అంత నేర్చుకోవాలి అనేది ఏముండదు. ఎంత నిరంతరం నిరంతరం జీవితాంతం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు అనుభవాల ద్వారా, అభ్యాసం ద్వారా, స్కూల్కి వెళ్ళి సమాజం ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా మనం ఎలాగోలా మనము ప్రతి దాన్ని మనం నేర్చుకుంటానే ఉంటాం అనమాట. కొన్ని అంటే కొన్ని నేర్చుకోవటం అనేది ఇంట్లో కూడా కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటాం. అంటే మనం ఇది కష్టం అనుకుంటాం, కానీ మన ఆధ్యాత్మికవేత్తలు ఏమంటారంటే దాన్ని కూడా నువ్వు చదువు ఒక జ్ఞానం లెక్క, ఒక లెసన్ లెక్క తీసుకోమంటారు. అంటే ప్రతి నిమిషం నీ దగ్గరకు వచ్చింది, తర్వాత నువ్వు దాని నుంచి ఏం నేర్చుకున్నది కూడా చదువు కిందకే మనకు ఉంటుంది. అంటే విద్య అనేది నిరంతరం నేర్చుకునేది, విద్య అనేది నిరంతరం నేర్చుకునేది అని ఇక్కడ తెలుస్తుంది. అయితే విద్య పరిమితి, ఇంకా విద్య పరిమితార్థంలో ఒకటి ఉంటుంది. అలాగే విద్య అనేది విస్తృతార్థంలో ఉంటుంది. ఈ రెండింటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. విద్య పరిమితార్థం అంటే అర్థం ఏంటంటే, ఒక విద్యార్థికి ప్రత్యేకమైన, నిర్దిష్టమైన, పరిమితమైన అభివృద్ధిని కలిగించేదే విద్య. అంటే ప్రత్యేకమైన, నిర్దిష్టమైన, అంటే మనకి విద్య పరిమితార్థం అంటే మన స్కూల్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, అలా మనం ఎక్కడైనా ఒక గదిలోనో వ్యక్తిగతంగానో మనం మన జీవితంలో అభివృద్ధి చెందడానికి పనికి వచ్చే విధంగా విద్య ఉంటుంది. అంటే ఇది పరిమితంగా ఉంటుంది. 10th క్లాస్ వరకు ఒక పరిమితి ఉంటుంది, ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటుంది, అలాగే పీజీ వరకు చదువుకుంటాం, తర్వాత ఉద్యోగం చేసుకుంటా ఉంటాం. ఇక్కడ ఒక పరిమిత అర్థంలో ఉంటుంది. దీంట్లో ముఖ్య లక్షణాలు ఏంటిది అంటే, విద్య యొక్క ముఖ్య లక్షణాలు నిర్దేశించిన అంశాలపైనే విద్య ఉంటుంది. అంటే పలానా ఈ రోజు మనం నేను ఎంపీసీ తీసుకున్న దానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుంది. దానికి సంబంధించిన ప్రయోజనాల కోసమే మనం చదువుకుంటాం. సరే, నేను ఒక ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నా అంటే దానికి సంబంధించిన ప్రయోజనాల కోసమే, అంతవరకు ఆ పరిమితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తాం మనం? స్కూల్స్ కి, కళాశాలకి, విద్యా సంస్థలకు నేర్చుకునే దానిని విద్యగా పరిగణిస్తాం. కొన్ని నియమాలు, పద్ధతులు, రీతుల ప్రకారం విద్య బోధించబడుతుంది. నిర్దిష్ట ప్రమాణాలను సాధించటం లక్ష్యంగా ఉంటుంది. విద్య పరిమితార్థం ఎలా ఉంటుందంట, నిర్దిష్ట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి చేయటం జరిగింది. నిర్దిష్ట ప్రమాణాలను సాధించటం ఏ ఏ విద్య సంబంధించిందంటే విద్య పరిమితార్థంలో ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాలను సాధించటం. విద్యకు ఒక నిర్దిష్ట పరిధి అని ఉంటుంది. అంటే ఒక పరిధి అనేది మనం ఏదైతే పరిమితి అర్థంలో అయితే ఒక పరిధి అనేది ఉంటుంది. దానికి సమయం ఉంటుంది. అంటే ఈ టైంలో 10th క్లాస్, 15 years 10th క్లాస్ అయిపోవాలి. ఒక సమయం, ఒక సందర్భం, నిర్దిష్ట సమయం ఉంటుంది అనమాట. జ్ఞానం గురించి భావన కేవలం జ్ఞానం కలిగి ఉండటమే మాత్రమే విద్య కాదు. ఆ జ్ఞానంపై సాధించిన పట్టు, నైపుణ్యానికి విలువ ఇస్తారు. అంటే మనకి ఏదో ఒక సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉంది, నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు కాదు, ఆ జ్ఞానం అది మన జీవితంలో దానికి ఉన్న అది నేర్చుకున్నది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్నది చాలా. ఇప్పుడు నాకు వచ్చు అనగానే సరిపోదు కదా. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, నేను అంతా చదివే ఉంటాం, కానీ దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది, దాని నైపుణ్యాలు ఎప్పుడు విలువ పడతాయి? దాన్ని సాధించినప్పుడు, దాంట్లో క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మనకున్న జ్ఞానం, మనం చదివింది బయటకు వస్తుంది. అంటే దానికి ఒక పరిమితి ఉంది. పరిమితార్థం విద్యా లక్ష్యం ఏంటంటే ప్రత్యేక అభివృద్ధి సాధించటం, నియంత్రిత మరియు ప్రణాళికబద్ధమైన విద్యను అందించటం విద్యా పరిమితార్థంలో ఒక భాగం. విద్యా పరిమితార్థం విద్యా లక్ష్యం ఏంటిదంటే, ఇక్కడ ఒక ప్రత్యేక విద్యార్థిలో ప్రత్యేక అభివృద్ధి సాధించటం. అంటే అతను ఏ విధంగా అభివృద్ధి చెందాడో దాన్ని నియంత్రిత ఉండాలి, మరియు ప్రణాళికబద్ధ, దానికి ఒక నియంత్రిత ఉంటుంది. 10th క్లాస్ వరకు ఒక నియంత్రణ, తర్వాత ఇంటర్, అట్లా. దాంతోపాటు ప్రణాళికబద్ధమైన విద్యను అందించటమే
పరిమితార్థ విద్య లక్ష్యం ముఖ్య లక్ష్యము. తర్వాత పరిమితార్థ విద్య దృష్టికోణం ఏ విధంగా ఉంటుంది? ఒక పరిమితి పరిధిలోనే నిర్వసిస్తాం. విద్యను కేవలం చదువు పాఠశాలకు పరిమితం చేస్తాం. అంటే మనం 10th అయిపోయాక ఇంటర్ అట్లా ఒక పరిమితి ఉంటుంది, దీనికి ఒక పరిమితి ఉంటుంది. సో విద్యా పరిమితార్థం అనేది ఒక ప్రణాళికబద్ధంగా ఉంటుంది. అలాగే ఒక మన 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 జీవితంలో అభివృద్ధి సాధించడం కోసం, లేదా ఒక ఉద్యోగం కోసం, ఒక వృత్తి కోసం, దానికి సంబంధించినంత వరకు అయితే దాని పరిమితి అంతవరకు అయిపోతుంది. నెక్స్ట్ విద్యా విస్తృతార్థం అంటే దీనికి పరిమితి అనేది ఉండదు. అంటే నిరంతరం కుటుంబం ద్వారా నేర్చుకోవచ్చు, సమాజం ద్వారా నేర్చుకోవచ్చు, చిన్న జంతువుల ద్వారా నేర్చుకోవచ్చు, ప్రకృతి ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి పరిమితి అనేది లేదు. విస్తృతం, చాలా విస్తృతంగా ఉంటుంది. ఎలాగైనా మనం నేర్చుకోదు. అది అనంతంగా ఉంటుంది, అద్వితీయంగా ఉంటుంది, అనన్యంగా ఉంటుంది, ఎల్లలు లేనిదిగా ఉంటుంది. అంటే ఎన్నో విశేషాలైనా కూడా మనం ఏ ఏ రకంగా అయినా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లి గర్భం నుంచి మరణించేంత వరకు ప్రతిదాన్ని ఒక అనుభవంగానే స్వీకరిస్తే అప్పుడు విద్య అనేది ఎలా ఉంటుందంటే అనంతంగా ఉంటుంది. అంటే విద్య విస్తృతార్థం ఎలా ఉంటుంది? మాతృగర్భం నుంచి మరణించేంత వరకు నిరంతరం మన జీవితంలోకి వచ్చే ప్రతి అనుభవాన్ని ఒక లెసన్ గా పరిగణిస్తే దాని పరిధిని అప్పుడు మనం ఎలా చూస్తాం అంటే దాని పరిధిని అనంతంగా నిర్వచించుకోవచ్చు. మానవుడు మన జీవితంలో అనుభవంలోకి వచ్చేది, మన జీవితంలోకి ఏది వచ్చినా కూడా మంచైనా చెడైనా, జ్ఞాపకాలైనా, అలవాట్లైనా, వైఖరులైనా, సమస్యలైనా, మన ప్రవర్తన జీవన గమనంలో మనం నేర్చుకునేది ప్రతిదీ విద్యగానే భావించవచ్చు. నేను ఈరోజు అతని దగ్గర ఈ లెసన్ నేర్చుకున్నాను అంటే నాకు ఈ చిన్న బాధ వల్ల నాకు డిప్రెషన్ లోకి వెళ్లకుండా మనం ఏం చేస్తామంటే నాకు ఇది రాలేదు అని బాధపడతా ఉంటాం. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, విద్యా తత్వవేత్తలు ఏం చెప్తున్నారంటే, నువ్వు దాన్ని డిప్రెషన్ గా తీసుకోవద్దు, దాన్ని కూడా ఒక పాఠంగా తీసుకుంటే అది ఆ లెసన్ గా మనం ఎప్పుడైతే ఈ లెసన్ అని మనం ఎప్పుడైతే దాన్ని భావిస్తామో దానికి ఎలాంటి మోడిఫై చేసుకోవాలి, అలాంటి జరగకోకుండా ఏ విధంగా మనం దాన్ని ఇంకో విధంగా మనం దాన్ని డెవలప్ చేసుకోగలుగుతాం. అంటే ఎప్పుడైతే మనం కొత్త విద్య నేర్చుకున్నాం అనుకో, అది ఒకసారి ఫెయిల్ అయింది అనుకో, దాన్ని ఇంకెలా చేసుకోవాలని రకరకాల జ్ఞానకరమైన ఆలోచనలు వస్తాయి కదా. అంటే ప్రతి అనుభవం మనకి విద్యనే, ప్రతి జ్ఞానము విద్యనే, వైఖరిలు, అలవాట్లు, సంస్కృతి ప్రతిది కూడా మనకి విద్యగానే మనం భావించాలి. విస్తృతార్థంలో మనిషి కేవలం చదువుతూ పొందే జ్ఞానం మాత్రమే కాదు. అంటే చదువుతూ పొందే జ్ఞానం మాత్రం పాఠ్య పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం అయితే కాదు, కానీ సాంఘిక జీవనం అంటే మన సమూహంలో జీవిస్తూ ఉంటున్నాం కదా, మనం సంఘజీవి, మానవుడు సంఘజీవి. మనకు అంటే మన సంఘంలో మనం జీవించడానికి రకరకాల అంటే బాధ్యతతో కూడిన జీవితం, మన సంస్కృతిని, మన అలవాట్లను, ఇలాంటి అన్ని వచ్చే వాటిని జీవిస్తాం కాబట్టి దాని నుంచి మనం నేర్చుకుంటాం. మన కుటుంబంతో నేర్చుకుంటాం, మన ఆచారాలతోనూ, మన అలవాట్లతోనూ, మన రాజకీయ జీవితాన్ని, ఇలా ఏ విధంగా అయినా సరే మనం ఏం చేస్తామంట, మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అది ఎలా ఉంటది? జీవిత పర్యాంతం ప్రత్యక్షంగా పరోక్షంగా పొందే ప్రతి అనుభవమే విద్య. దీన్నే విద్యా పర్యాంతము, విద్యా విస్తృతార్థం అంటాం. విద్యా విస్తృతార్థం యొక్క పరిధి అనొచ్చు, విద్యా విస్తృతార్థం యొక్క విద్యా లక్ష్యం అనొచ్చు. అది ఎలా ఉంటుంది? జీవిత పర్యాంతం, నిరంతరం గర్భం పుట్టుక నుంచి మొదలుకొని మరణించేంత వరకు అది ఎలా ఉంటుందంట? నిరంతరం ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. అది ఎలా? ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది. అది ఎలా? ఒక అనుభవం ద్వారా పొందుకుంటున్నాం. సో ఆ రెండు. నెక్స్ట్ విద్యా ధ్యేయాలు, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో విద్య అనేది అమూర్త భావన. అమూర్త అంటే అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్ అంటాం కదా, అంటే మనం అది చూడలేం, మనం దాన్ని చూడలేం, కోపాన్ని మనం చూడలేం, సంతోషాన్ని మనం చూడలేం, ప్రేమని మనం చూడలేం. అలాగే విద్య అనేది కూడా మన జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళు చూస్తారు. మన ఒక మనిషికి ఎంత జ్ఞానం ఉందో అంచనా వేయటం అది సాధ్యం కాదు. ఒక వ్యక్తికి ఎంత కోపం ఉందో అంచనా వేయటం సాధ్యం కాదు. ఒక వ్యక్తికి ఎంత ప్రేమ ఉందో అంచనా వేయటం సాధ్యం కాదు. ఇవన్నీ ఎలాంటివి అంటే అమూర్తమైన భావన, కనిపించనివి. ఒక జ్ఞానం అనేది మనకి కనిపించదు. ఇవి ఎలా ఉంటాయంట? విద్యా లక్ష్యాలు, విద్యా విధులు వేరువేరుగా భావించరాదు. వ్యక్తి యొక్క అభిరుచులు, ఆశయాలు తీర్చటంలో
విద్య సహాయపడుతుంది. అవును, మనకి నేను ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటాం, లేకపోతే ఒక టీచర్ అవ్వాలనుకుంటాం, ఇప్పుడు మనం ఏదో ఒకటి అవ్వాలని, ఇవన్నీ మన మన ఆశలు, మన అభిరుచులు, వీటిని తీర్చడానికి ఈ విద్య అనేది మనకి సహాయపడుతుంది. అలాగే జాన్ డూయి గారు ఏం చెప్పారు అంటే, అసహాయుడైన జంతు భావం గల చిన్న పసివాడి సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక మానవుడిగా తయారు చేయటమే విద్యా విధి. ఇది లేదు, నైతిక విలువలు పాటించే మానవుడిగా తయారు చేయటమే విద్యా విధి అని ఎవరన్నారు? జాన్ డూయి. ఈ వాడు రాంగు పడిపోయింది. సో ఇది ఆయన అసహ్యుడైన జంతుభావం గల చిన్న పిల్లవాడైనా కావచ్చు, సంతోషంగా నైతికలు పాటించే ఒక మానవుడుగా తయారు చేయటమే, అంటే సంతోషపరిమితమైన, అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే నైతిక విలువలు, అంటే ప్రేమ, మంచితనము, గౌరవంగా ఉండటం, ఇలాంటి బాధ్యతయుతంగా తయారు చేయటమే విద్య యొక్క ముఖ్య విధి అని ఎవరంటున్నారంటే జాన్ డూయి గారు అంటున్నారు. అలాగే విద్యా లక్ష్యాలు వాటి యొక్క ఆవశ్యకత గురించి, లక్ష్యంతో పనిచేయటం అంటే తెలివిగా వ్యవహరించటమే అని జాన్ డూయి గారు అన్నారు. అంటే లక్ష్యం ఎలా ఉండాలంట? ఈ విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? అర్థవంతం చేస్తుంది. అలాగే లక్ష్యం ఎంత దగ్గరలో ఉంటే అంతగా సాధన ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు మనకి హాస్టల్ వార్డెన్ ఉంది. ఇది చాలా మంది అంటే ఇంతకుముందు చదివి ఉండొచ్చు, లేకపోతే ఎంతో కొంత ఇది సాధించాలని ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా నోటిఫికేషన్ రాకముందు నుంచే వాళ్ళ సాధన చాలా బాగా చేసుకుంటారనమాట. అంటే మనం ఒక లక్ష్యం అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం, అది మనకి అది అర్థవంతంగా చేస్తుంది, అంటే ఒక జాబ్ రావడం కోసం. అలాగే అది మనకి ఎంత దగ్గర, దాని సాధన ప్రయత్నం కూడా మనం అంతే విధంగా చేస్తాం అనమాట. ఈ విద్యా లక్ష్యాలు ఎలా ఉపయోగపడతాయి మనకి, నేను ఇది రాశానండి ఎలా ఉపయోగపడతాయి అని. మన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి, మన ఫలితాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి, విద్యా లక్ష్యాలని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. లక్ష్యం అనేది ముందుగానే నిర్ణయించటం వల్ల, నేను ఇది సాధించటం అనేది ఒక ముందుగానే నిర్ణయించుకున్నాం. నా లక్ష్యం హాస్టల్ వార్డెన్, సో దీన్ని సాధించడానికి నేను కావలసినవన్నీ అరేంజ్ చేసుకున్నాను, అంటే ముందుగానే నేను నిర్ణయించుకున్నాను. దాని విద్యా యాజమాన్యాలు దానికి తగ్గట్టుగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే భావి భారత పౌరులను తయారు చేయటకు లక్ష్యాలు ఉపయోగపడతాయి. ఈ లక్ష్యాలు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అనేది మనము మళ్ళీ ఒకసారి చూసుకుంటే, విద్యా లక్ష్యాలను నిర్దిష్టమైన గమ్యాన్ని, అలాగే ఫలితాలను అంచనా వేయటానికి ఇవి చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే మనం మన లక్ష్యం ముందుగా నిర్ణయించబడటం వల్ల దానికి తగ్గట్టు మన లక్ష్యాలు అనేవి సమర్థవంతంగా పనిచేస్తాయి అన్నమాట. విద్యా లక్ష్యాలను నిర్దేశించే నిర్ధారకాలు ఏంటేంటివి? ఈ విద్యా లక్ష్యాలను నిర్దేశించే నిర్ధారకాలు ఏంటివి అంటే, తాత్విక, సామాజిక, రాజకీయవేత్తలు కొందరు ఆలోచించి ఒక దేశంలోని విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యాలను ఎవరు నిర్ణయిస్తారనే అంశాన్ని ఈ క్రింది వాటిని నిర్ణయించారనమాట. ఎలాంటి ప్రభుత్వం, గవర్నమెంట్, అలాగే మన దేశ సంస్కృతి ప్రకారం తల్లిదండ్రులతో కూడిన సమూహము, విద్యార్థులు, మనోవిజ్ఞ శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ కలిసి ఎక్కువ అంటే 2 కావచ్చు 3 కావచ్చు, ఈ ఒక 2-3 నిర్ధారకల కలయికతో ఈ విద్యా లక్ష్యాలు అనేవి ఏర్పరుస్తాయన్నమాట. అంటే ఈ విధంగా విద్యా లక్ష్యాలు అనేవి భారతదేశంలో కావచ్చు, ఇతర కంట్రీస్ లో కావచ్చు, ఎట్లయినా సరే ఈ విద్యా లక్ష్యాలను ఈ క్రింది విధంగా మనం విభజిస్తున్నాం. ఎలా అంటే, ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా అంటే, తాత్విక వర్గీకరణ గాను, సామాజిక విద్యా లక్ష్యాల వర్గీకరణ గాను, నిర్దిష్ట విద్యా లక్ష్యాలు గాను, మూడు రకాలుగా వీటిని మనం క్లాసిఫికేషన్ చేసామన్నమాట. తాత్విక వర్గీకరణ అనేది మళ్ళీ రెండు భాగాలుగా వీటిని చేసాం. ఏంటి? 2 టైప్స్ గా, సర్వజనీన విద్యా లక్ష్యాలు, యూనివర్సల్ ఎయిమ్స్, అలాగే నిర్దిష్ట విద్యా లక్ష్యాలు. సర్వజనీన విద్యా లక్ష్యాలు అంటే ఇక్కడ సమాజం యొక్క సాంస్కృతిక, నైతిక విలువను బట్టి, ఈ సర్వజనీన విద్యా లక్ష్యాలు అనేవి సాంస్కృతిక, నైతిక విలువలు బట్టి
మనం వీటిని తయారు చేస్తారు. ఎప్పుడు అంటే ఈ లక్ష్యాల యొక్క విలువలన్నీ ఎలా ఉంటాయని, ఒకే కాలంలో అన్ని కాలాల్లో సర్వజనీయంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ఎలా ఉంటాయి? ప్రేమ, దయ, కరుణ, నైతిక సంబంధించినవి, సత్యం, అహింస, ఇవన్నీ సర్వజనీన విద్యా లక్ష్యాల కిందకు వస్తాయండి. మరి నిర్దిష్ట విద్యా లక్ష్యాలను ఎలా తయారు చేస్తారంటే, ఇవి దేశ సంస్కృతి, నిర్దిష్ట నిర్దిష్ట లక్ష్యాలని దేశ సాంఘిక, దేశ సాంఘిక ఆర్థిక పరిస్థితులను బట్టి, దేశ సాంఘిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ నిర్దిష్టం అంటే ఒక కాలానికి సమయానికి కాకుండా ఇవి నిరంతరం అంటే దేశ సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బట్టి ఈ లక్ష్యాలు మారుతా ఉంటాయి అన్నమాట. ఇలా మారుతి ఇలా కాలాన్ని కాల పరిస్థితులను బట్టి మారుతామే కాబట్టి ఇవి ఒక దేశానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఉపాధి లక్ష్యం. ఉపాధి లక్ష్యం అనేది ఏంటిది? ఒక నిర్దిష్ట విద్యా లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడున్నాయి అంటే తాత్విక వర్గీకరణలో ఉన్నాయి. ఉపాధి లక్ష్యం అనేది ఒక నిర్దిష్ట విద్యా లక్ష్యం. పని అనుభవము, ఈ రెండు, ఉపాధి లక్ష్యము, పని అనుభవం, ఇలాంటివన్నీ ఒక నిర్దిష్ట విద్యా లక్ష్యాల కిందకి వస్తాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో సామాజిక విద్యా లక్ష్యాల వర్గీకరణ. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. వైయక్తిక విద్యా లక్ష్యాలుగాను, సామాజిక విద్యా లక్ష్యాలుగా ఉన్నాయి. వైయక్తిక విద్యా లక్ష్యాలని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి గల లక్ష్యాలు నిర్దేశిస్తుంది. వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందటానికి ఇవి సహాయం చేస్తాయి అన్నమాట. అంటే శారీరక, మానసిక, మూర్తిమత్వం, సమగ్ర వికాసం కోసం ఇవి సహాయం చేస్తాయి అన్నమాట. మూర్తిమత్వం, భాషాభివృద్ధి, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్, ఇలాంటి వాటికి ఈ విద్యా లక్ష్యాలు అనేవి మనకి ఉపయోగపడతాయి. సామాజిక విద్యా లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే సాంఘిక, రాజకీయ ఆదర్శాలను బట్టి ఏర్పడతాయి. ఈ సామాజిక విద్యా లక్ష్యాలు ఎలా ఏర్పడతాయి? సాంఘిక, రాజకీయ ఆదర్శాలను బట్టి సామాజిక విద్యా లక్ష్యాలు ఏర్పడతాయి. ఇవి ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి అనేవాడు అంటే రాజకీయ నాయకుడు మన సమాజానికి ఉపయోగపడటానికి, ఒక ఆదర్శమూర్తి మన సమాజానికి ఉపయోగపడేటట్లు ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే సహనం, దేశభక్తి గలవాళ్ళు, సంఘీభావం గలవాళ్ళు మొదలైన వాళ్ళు. అంటే ఇప్పుడు గాంధీజీ ఇలాంటి వాళ్ళు అనమాట. వీళ్ళందరూ సామాజిక విద్యా లక్ష్యాలు కలిగిన వ్యక్తులు అనమాట. అలాగే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే వీళ్ళ ముఖ్యం ఏంటిదంటే సమాజ శ్రేయస్నే ముఖ్య లక్ష్యంగా వీళ్ళు కలిగి ఉంటారనమాట. ఇందులో జాన్ డూయి గారు సామాజిక విద్యా లక్ష్యం ప్రకారం మొదట సమాజం, తర్వాతే ఏదైనా. అంటే సమాజ ఆదర్శమే వ్యక్తి ఆదర్శం, సమాజ ఆదర్శమే ఎప్పుడైనా సమాజమే, తర్వాతే వ్యక్తి అన్నారు. ఫస్ట్ సమాజ ఆదర్శమే వ్యక్తి ఆదర్శం. ఎవరన్నారండి? జాన్ డూయి గారు అన్నారు. దేని దృష్టిలో? సామాజిక విద్యా లక్ష్యం దృష్ట్యా. సామాజిక విద్యా లక్ష్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయంట? సమాజ శ్రేయస్సుని కోరుకుంటాయి అన్నమాట. ఇవి వ్యక్తులలో సామాజిక సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ సామాజిక విద్యా లక్ష్యాలు ఉపయోగపడతాయి. దాని ప్రకారము సామాజిక విద్యా లక్ష్యం అంటే ఆయన దృష్టిలో సమాజ ఆదర్శమే వ్యక్తి ఆదర్శం అని ఆయన చెప్పారు. సామాజిక విద్యా లక్ష్యాలను సాధించడానికి ఇక్కడ ఎవరో ఒక ఆబ్జెక్ట్ ఎవరండి? వ్యక్తి. ఈ వ్యక్తి ప్రకారమే మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. నిర్దిష్ట విద్యా లక్ష్యాలు. నిర్దిష్ట విద్యా లక్ష్యాలు అంటే మొత్తం 6 ఉన్నాయండి. జ్ఞాన సముపార్జన లక్ష్యం, శీల నిర్మాణ లక్ష్యం, వృత్తి విద్యా లక్ష్యము,
సంస్కృతి లక్ష్యము, విశ్రాంతి లక్ష్యము, ఆధ్యాత్మిక లక్ష్యము. ఇందులో జ్ఞాన సముపార్జన లక్ష్యం అంటే జ్ఞానమే శక్తి అంటారు. ఎవరంటే బెకెన్ గారు. బెకెన్ ఏమన్నారంటే జ్ఞానమే శక్తి అన్నారు. అలాగే విద్య యొక్క లక్ష్యం ఏంటిది? మన విద్య దేనికోసం? జ్ఞానాన్ని పెంపొందించుకోవటం కోసమే. సమస్త జ్ఞానం సమస్త జనానికి. మనకున్న సమస్త జ్ఞానం దేనికోసం? సమస్త జనాని కోసమే. ఎవరన్నారంటే కొమీనియన్ నిర్దిష్ట లక్ష్యాలలో జ్ఞాన సముపార్జన లక్ష్యంలో సమస్త జ్ఞానం దేనికి మనకున్న జ్ఞానం అంతా దేనికి ఉపయోగపడాలి? సమాజానికి ఉపయోగపడాలి. అయితే మన సముపార్జన అంటే మనం సంపాదించే జ్ఞానం అంతా మన సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉండాలి. సోక్రటీస్ ఏమన్నారంటే జ్ఞానమే సుగుణం. ఒక మనిషికి దేని సుగుణం? జ్ఞానం. తెలివి అనలేదండి, గుర్తుపెట్టుకోండి. జ్ఞానము స్వార్థంగా ఉండదు, అందరికి మంచి చేయాలంటది. తెలివి అనేది ఒక వ్యక్తికి సంబంధించి ఉంటది. అందుకనే జ్ఞానం అనేది నాలెడ్జ్, డివైన్ నాలెడ్జి అంటారు. దైవిక జ్ఞానము అది వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు వివేకానంద కావచ్చు, వీళ్ళ తత్వవేత్తలు అందరికి ఉన్న జ్ఞానం ఏంటండి? దైవిక జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. వాళ్ళు ఎప్పుడు చూడండి సమాజం కోసం ఏదో చెయ్యాలి అని తపన పడతా ఉంటారనమాట. అంటే జ్ఞానమే సుగుణం అన్నారు. మనకున్న జ్ఞానమే సుగుణం, మంచి లక్షణం అని చెప్తున్నారు. ఎవరు? సోక్రటీస్ గారు. వాళ్ళకంటూ వాళ్ళు ఏమి చేసుకోరు. వీళ్ళందరూ సమాజం కోసమే ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. అప్పుడే నిజమైన జ్ఞానం సంపాదించుకున్నప్పుడే మనకేమొస్తుంది? ఆ జ్ఞానం ఎలా ఉండాలి? జీవిత లక్ష్యం సాధించే విధంగా ఉండాలి. అలాగే శీల నిర్మాణ లక్ష్యం, క్యారెక్టర్ బెండింగ్. అంటే సంస్కారం అంటే వ్యక్తి నడవడిక, బహుముఖ వికాసం. వ్యక్తి మన క్యారెక్టర్ అంటే అతను ఎలా నడుచుకుంటాడు, ఎలా మాట్లాడుతాడు, ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, కుటుంబంలో ఎలా ఉంటాడు, మన తోటి వారితో ఎలా ఉంటాడు, ఈ సమాజంతో ఎలా ఉంటాడు, మనతో ఎలా మాట్లాడుతాడు, ఎలా స్పందిస్తాడు, వాటన్నిటిని అంటే మన నడవడికని మనకున్న సమగ్ర వికాసం. అంటే సమగ్ర వికాసం అంటే మనకున్న మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మిక ఇవన్నీ అన్ని ప్రవర్తనలు ఎలా బిహేవ్ చేస్తాడో అదే శీల నిర్మాణం. చెప్పారు. అంటే మన ప్రవర్తనయే సరైన విద్య ధోరణి పిల్లలకి. అంటే సరి అయిన విద్య అంటే ఎలా? ప్రవర్తన. మనం చదువుకున్న చదువు మనకి సంస్కారం నేర్పడాలి, మనం ఎలా మాట్లాడాలో నేర్పించాలి, మనం ఏ విధంగా స్పందించాలో కూడా నేర్పించేదే నిజమైన విద్య అని. అప్పుడే మనకి శీల నిర్మాణం ఏర్పడుతుంది. బెర్ట్రాండ్ రసిల్ ఏమన్నారంటే బెర్ట్రాండ్ రసెల్ ఈయన ప్రకారం ఏమన్నాడంటే ఉన్నతమైన నైతిక ప్రవర్తన, మంచి ప్రవర్తన, నైతిక ప్రవర్తన పొందుటయే విద్య యొక్క నిజమైన సాధన. మన నిజమైన సాధన ఎప్పుడు వస్తుంది? ఉన్నతమైన నైతిక ప్రవర్తన ఎప్పుడైతే మనకు వస్తుందో అదే నిజమైన సాధన. విద్య మనిషి మంచి వ్యక్తిత్వం గలవానిగా తీర్చిదిద్దాలి. మన మంచి వ్యక్తులే సమాజానికి సహాయపడతారు. స్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు సమాజానికి ప్రమాదమే. అలాగే ఒక మంచి మనిషి ఈ సమాజానికి తను చనిపోయినా కూడా సమాజానికి ఉపయోగపడతాడు అనమాట. వాళ్ళల్లో ఏముండాలి? ముందు వాళ్ళల్లో ధైర్యం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం ఉండాలి. ఆత్మ, మనం అబద్ధం చెప్పినప్పుడు మన ఆత్మ అందుకు ఒప్పుకోదు. సో మన ఆత్మ నయమనం. తర్వాత ధర్మం ఖచ్చితంగా పాటించాలి. సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇవన్నిటితో పాటు సరి అయిన సమయంలో సరి అయిన పని. అప్పుడే మన చదువుకున్న చదువుకి మనం చేసిన ప్రతి దానికి విలువ ఉంటది అంటారు.
కొంతమందికి ఆ సరైన సమయం లేటుగా రావచ్చు, కొంతమందికి సరైన సమయం ముందుగా రావచ్చు. కానీ ఏది జరిగినా కరెక్ట్ సమయం, ఆ సమయానికి అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా. సో ధైర్యం ఉండాలి, ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. ధైర్యం, నయం నయమనం, ధర్మం, సరి అయిన నిర్ణయం. ఈ 4 ఉన్నప్పుడే, ఈ 4 గుణాలు ఉన్నప్పుడే సత్ప్రవర్తనకు, ఈ 4 గుణాలు ఎవరికి ఉంటాయంట? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన ముఖ్యము. ఈ 4 గుణాలు ఉన్నాయంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులు అని ఎవరని చెప్పారంటే ప్లేటో. ధైర్యవంతుడు, ఆత్మ అనేది అతని వాళ్ళ ఆత్మతో నిర్ణయాలు తీసుకుంటాడు. ఆత్మ యందు ఉంటారు. అంటే ఈ పని చేయడం తప్పు, వీళ్ళకి అన్యాయం చేయకూడదు, వీళ్ళని మోసం చేయకూడదు, ఇది మనం ఒక సొంతంగా మన పని చేస్తాం. మనం ఇప్పుడు సగం సగం చదివినా కూడా మన ఆత్మ చెప్తుంది వద్దు, ఇది పర్ఫెక్ట్ గా చెయ్యి, ఇది ఇంకొంచెం చెయ్యి, మనల్ని లేపుతా ఉంటది, ఎర్లీగా లేచి చదువుకో. అంటే మన ఆత్మతో మనం కనెక్ట్ అయిన ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఆ విధంగా మనం దాని మాట విన్నప్పుడు మనకు ఆటోమేటిక్ మనకు అక్కడి నుంచి అన్ని వస్తాయి అనమాట, మైండ్ నుంచి రావు. సో ఆ 4 మళ్ళీ సరి అయిన నిర్ణయం కూడా తీసుకోవాలి. టయానికి కరెక్ట్ టయానికి లేపింది అనుకో మన సోలు, ఆ టైంలో మనం కూడా లేసి ఆ పని చేసినందుకు కరెక్ట్ నిర్ణయాలు కూడా తీసుకున్నప్పుడే అన్ని సక్రమంగా జరుగుతాయి అని చెప్పింది ఎవరంటే ప్లేటో. వృత్తి విద్యా లక్ష్యం అంటే విద్య అనేది ఏదో ఒక రంగంలో మనం ఏదో ఒక వృత్తి చేసుకొని ఏదో ఒక రంగంలో రాణించడం విధంగా, అంటే ఏదో ఒక రంగంలో పిల్లవాళ్ళని రాణించే విధంగా ఉంచాలి. అంటే ఇప్పుడు నేను చదువుకున్న, నాకు ఈ రంగం కావాలి, ఈ విధంగా మనకు నడిపించాలి. మన వృత్తి విద్య అనేది ఎలా ఉండాలంటే ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించే విధంగా. అంటే ఇప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన నైపుణ్యాలు, టీచింగ్ ఎలా చేయాలి, లేకపోతే మనకున్న కొన్ని మనం చదువుకునేటప్పుడే దాన్ని బయటకు వచ్చినప్పుడు మనం అవి మనకి ఏ విధంగా బీఈడి చేసి కూడా మనం కొంతమంది టీచింగ్ అని భయపడే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఉంటాయి కదా, కొన్ని వృత్తులు నేర్చుకొని వస్తాం, అవి కూడా భయపడి చెప్పలేక కూడా ఉంటారు. అలాంటి భయపడం లేకుండా ప్రత్యేకమైన అది మనం అప్పుడే ట్రైనింగ్ తీసుకొని వాటిలో మన స్కిల్స్ ని మన జీవన విధానానికి మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. పూర్వకాలంలో మనకు పెద్దవాళ్ళు అలాగే నేర్పించేవాళ్ళు. అలాగే ఇప్పుడున్న రంగంలో అయితే శాస్త్ర సాంకేతిక రంగాలు వచ్చిన దగ్గర నుంచి మనకి ఎలా ఉన్నాయంటే మనకి శిక్షణ అనేది ఇప్పుడు మనల్ని ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నాం. ఇంతకు ముందు అంటే అన్ని మనకి దగ్గరుండి అందరూ నేర్పించేవాళ్ళు. అందులో గాంధీ గారు ముందుగానే చెప్పారు, ఆయన ప్రాథమిక బేసిక్ విద్యా విధానంలో కూడా చెప్పారు కదా, వృత్తి విద్య అనేది కంపల్సరిగా యాడ్ చేయమని. ఆయన అన్నట్టు నిజమైన విద్య పిల్లలకు నిరుద్యోగ సమస్య నుండి రక్షణించే బీమా పథకం అన్నారు గాంధీజీ ప్రకారం. ఈయన ఏం చెప్పారంటే నిజమైన విద్య ఎలా ఉంటదంట? నిరుద్యోగ సమస్య నుండి రక్షించేదిగా ఉండాలి, రక్షణ ఇచ్చే. ఇది ఎలాంటిదంట? ఒక బీమా పథకం వంటిది. ఒక బీమా పథకం వంటిది. ఎవరు చెప్పారు? గాంధీజీ. దేని గురించి? వృత్తి విద్య లక్ష్యంలో. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నిర్దిష్ట లక్ష్యాలలో ఉన్నాయి. సరే, సంస్కృతి లక్ష్యం. సంస్కృతి లక్ష్యం అంటే వివిధ రకాలు ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నీతి నియమాలతో కూడిన వివిధ పద్ధతులను మనం ఏమంటాం? సంస్కృతి అంటాం. ఇందులో సంస్కృతి అనేది మానవ జీవనానికి అతి ముఖ్యమైనది. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలండి. అప్పుడే ఎలా ఉంటుందంటే మన నాగరికతను, మన సభ్యతను, మన సంస్కారాన్ని పిల్లలకి ఎప్పుడు ఒక విద్య ద్వారా నేర్పించుకుంటూ దాని సమయంలోనే మన సాధన చేసి సరైన క్రమంలో అందించవలసి ఉంటుంది. సంస్కృతి మనకి ఏమిస్తుందండి? వెలుగునిస్తుంది. అలాగే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మనకి ఏమిస్తాయి? మాధుర్యాన్ని ఇస్తాయి, వెలుగునిస్తాయి. అలాగే మన మన ఇవన్నీ నేర్చుకుంటే మనకేమొస్తుంది? మన జీవితంలో మంచి లక్ష్యాలు, మంచి లక్షణాలు అభివృద్ధి సాధించే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు విద్య అనేది
అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు లేజర్ ఎయిమ్స్ అంటే విశ్రాంతి లక్ష్యం ఎలా ఉంటుంది అంటే, మనము ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, ఎప్పుడైనా సరే ఖాళీ సమయం మీకు దొరికితే దాన్ని ఏ రాజకీయ నాయకుల కోసం కానీ, అలాగే టీవీ చూడటానికి కానీ, అంటే వ్యర్థమైన వాటికి మీ లేజర్ టయాన్ని వాడుకోకుండా దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, మనకు నచ్చిన ఏమైనా స్కిల్స్ నేర్చుకోండి. ఎందుకంటే విరామ సమయంలో ఏమైనా కళలు, అంటే కొంతమందికి డాన్స్ ఇష్టం, కొంతమందికి ఆర్ట్స్ ఇష్టం, సంగీతం ఇష్టం, అవి ఏదో ఒక రోజు మన జీవితంలో వాటికి ఉపయోగకరంగా వృత్తి మనకు ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ నేర్చుకోవటమో, లేకపోతే ఏదో ఒకటి లేడీస్కి అయితే మంచి చదువుతో పాటు ఇంకా ఏమైనా స్కిల్స్, ఫ్యాషన్ డిజైన్ అలాంటి, టైలరింగ్ అలాంటి నేర్చుకోవటం, సామాజిక కార్యక్రమాల సేవ చేయటం, అలాగే మంచి పుస్తక పఠనం. ఈ పుస్తక పఠనం అనేది చాలా బాగుంటది. ఎందుకంటే మనకి చాలా మంచి మంచి విద్యావంతుల పుస్తకాలు చదువుతుంటే మనం ఖాళీగా ఉండం, మనకు కూడా ఏదో ఒకటి చేయాలనే మంచి భావన కలుగుతుంది. అంటే మనకున్న లేజర్ టైం, విశ్రాంతి సమయం అనేది మనల్ని అభివృద్ధి చేసుకోవటానికి, మనలో ఉన్న స్కిల్స్, మనకైతే ఏ స్కిల్స్ ఉపయోగపడతాయో అవి నేర్చుకోవటానికి, ఏదైతే మనం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే అవి మన జీవితంలో ఎదుగుదలకు, వృత్తికి, దేనికొక దానికి విధంగా ఉపయోగపడతాయి. ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక లక్ష్యం అంటే ఏంటిదంటే, మనసును విషయ కేంద్రీకరణ వైపు పయనింప చేస్తుంది. ఈ ఆధ్యాత్మికం అనేది ఎలా ఉంటుందంటే, దేవుని పట్ల గల అనుకూల భావమే ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికత అంటే దేవుడి పట్ల ఏది చేసినా నాకు దేవుడు సహాయం చేస్తాడు అంటే, ఆయన పట్ల మనకి ఎలా ఉంటుంది, ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అయితే పనిలోనే ఏం చూసుకోమంటున్నారు, పనిలోనే భగవంతుడు, మనం ఏ పని చేస్తున్నామో ఆ పనే భగవంతుడు అని మనం నమ్మాలి. ఆ నమ్మకాన్ని కూడా పిల్లల్లో పెంపొందింప చెయ్యాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కదా. అలాగే మనస్సును కేంద్రీకరణ వైపు పయనింప చేస్తుంది. ఆధ్యాత్మికం లక్ష్యం అనేది సక్రమైన మంచి ఆలోచనలను, నిజంగా మంచి ఆలోచనలను, సక్రమైన ఆలోచనలను మన లోపల నుంచి బయటకు వస్తాయి. ఎప్పుడు సరి అయిన క్రమశిక్షణ మనం దానికి ఇచ్చినప్పుడు అది కూడా మనకి అలవడుతుంది. దానివల్ల మంచి శీల నిర్మాణం జరుగుతుంది. సమాజానికి మంచి పౌరులను తయారు చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే మన కుటుంబంలోని, మన సమాజంలో కూడా ఈ ఆధ్యాత్మిక దేవుడి పట్ల కొంచెం భయం, భక్తి ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మంచిగా ఉండటానికి కొంచెం భయపడతాం తప్పు చేయడానికి. అప్పుడు ఆధ్యాత్మికంగా అంటే మనం ఎప్పుడైతే భక్తి భావంతో, ఆధ్యాత్మికం అంటే మతం ఉంటది కొంతమంది, ఇప్పుడు దేవుని నమ్మని వాళ్ళు జ్ఞానవంతులు కూడా ఉంటారు. వాళ్ళు ఒక రకమైన స్పిరిచువల్ పర్సన్స్, వాళ్ళు కూడా వాళ్ళ సత్యాన్ని నమ్ముతారు, మంచిని నమ్ముతారు. అట్లాగే మన కుటుంబంలో పిల్లలతో అలాంటి వాటిలో మనం ఎలా అంటే ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇచ్చి నమ్మకాన్ని వాళ్ళల్లో బలపరిచినప్పుడు వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ అలమర్చుకుంటారు. నిజంగానే మనం పొద్దున్నే లేపి పిల్లలకి కానీ, మనం కూడా ఎర్లీ మార్నింగ్ లేసి మనకు నచ్చిన దైవాన్ని ఒక 10 నిమిషాలు, గంట కూడా అవసరం లేదు, ఒక 10 నిమిషాలు ఈరోజు నా డేని మంచిగా ఇవ్వండి, ఈరోజు నేను చేసే పనిలో మీరు తోడుగా ఉండండి, ఒక పద్ధతిగా మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది మనకి ఒక శక్తిలాగా అనిపిస్తుంది. మనలో ఒక కాన్ఫిడెంట్ ఉంటది. మనకు ఒక సరి అయిన ప్రతిరోజు దైవంతో మాట్లాడటం, దైవశక్తితో ఉండటం వలన మనకు ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. మనం కూడా ఏ పని చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అలాగే తప్పు చేయాలన్నా కూడా మనం చాలా భయపడతాం. సో దైవం పట్ల మనకు అనుకూలం ఎప్పుడైతే ఉంటుందో, మంచి వాటి పట్ల ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో, మనం ఎవరిని తయారు చేయగలుగుతాం, సమాజానికి మంచి పౌరులను చేస్తాం. ఎందుకంటే సమాజానికి హాని చెయ్యం. భారతదేశంలో పూర్వకాలం విద్యా విధానం అంతా ఎలా ఉండేదంట, ఆధ్యాత్మిక వైపే నడిచేదన్నమాట. ఇది అండి. దీంట్లో మెయిన్ పాయింట్సే చెప్పిన. ఇంతకుముందు ఈ వీడియో దాంట్లో కొంచెం చెప్పుంటాను. సో కాకపోతే ఈ టైప్లో క్వశ్చన్స్ అడిగారు, అందుకోసమే ఈ వీడియో ఈ పాయింట్స్ వేసి చేశాను. ప్లీజ్ ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ 7 నుంచి 8 మధ్యలో లైవ్ చేస్తానండి. డే బై డే ఒక రోజు చేద్దాము, ఎందుకంటే
అన్ని నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం స్ట్రెస్ అవుతుంది. ఓకే ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్.